రాబోయే పార్లమెంటు ఎన్నికకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో కూడా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేస్తున్న పరిస్థితి. డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుందనే తదితర అంశాలు తెలుసుకున్నందుకు నల్గొండ ఆర్డీఓ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆర్డీఓ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపటి కొరకు కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది, ఎట్లా కార్యక్రమం చేస్తారు? నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 288 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనికి గాను 28 రూట్లుగా డివైడ్ చేసి మనము పోలింగ్ సిబ్బందిని ఎస్కార్ట్ తోటి వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి పంపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ సిబ్బంది వాళ్ళు మెటీరియల్ని కలెక్ట్ చేసుకోవటం జరిగింది. చేసుకున్న మెటీరియల్ ప్రాపర్గా ఉందా లేదా, ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయనేది వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. దీని తర్వాత వాళ్ళు భోజనం చేసి మోస్ట్లీ 1 గంట నుంచి వాళ్ళ కేంద్రాలకి పోవటం అనేది ప్రారంభమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సార్, మార్నింగ్ పోలింగ్ చేస్తారు, మాక్ పోలింగ్ చేసిన తర్వాత కూడా పోలింగ్ చేస్తుంది. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వేసవికాలం దృష్టిలో ఉంచుకొని కూడా ఎండ తీవ్రతను చూసుకొని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు మనం ఏ విధంగానైతే దీంట్లో కూలర్ని ఏర్పాటు చేయటమో అదేవిధంగా కూలర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది జిల్లా పంచాయతీ అధికారికి. అదేవిధంగా అర్బన్లోనైతే మున్సిపల్ కమిషనర్లందరికీ కూడా ఇలాంటి ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఫుడ్ కూడా ప్రాపర్గా పెట్టడానికి ప్రతి పోలింగ్ కేంద్రంలో సఫిషియెంట్ బడ్జెట్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈవీఎంలు ఎప్పుడు వీళ్ళకు అలాట్ చేస్తారు సార్? ఈవీఎంలకు కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ఎన్ని గంటలకు మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? మీరు ఎన్ని గంటలకు తిరిగి పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు? రాత్రి బస ఎట్లా ఉండబోతుంది? ఈవీఎంని ఇప్పుడే ఆల్రెడీ ఇప్పుడు ఇలా మెటీరియల్ వెరిఫికేషన్ కాగానే లాస్ట్కి ఈ ఈవీఎంని ఇవ్వటం జరుగుతుంది. ఈవీఎంలు తీసుకున్న తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా రేపు వాళ్ళ పోలింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో ఏఎంఎఫ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైట్, మొత్తంగా ఆర్డీఓ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. ఇప్పుడు మొత్తం కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. డిస్ట్రిబ్యూషన్ కరెంట్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఏపీఓలు ఉన్నారో పీఓలు ఉన్నారో వీళ్ళందరూ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా సామాగ్రిని తీసుకుంటారు. అంటే రేపు పోలింగ్కు ఏమేమి కావాలి అవన్నీ కూడా ఇక్కడ తీసుకొని కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకున్న తర్వాత కూడా వీళ్ళకు ఈవీఎంలు బాక్సులు ఈవీఎంస్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళన్నీ చూసుకొని వీళ్ళందరూ కూడా సెక్యూరిటీతో కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు కేటాయించారో ఆ పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత సాయంత్రము నైటు అక్కడనే బస చేస్తారు. బస చేసిన తర్వాత మార్నింగు 5:30-6 గంటల ప్రాంతంలో కూడా మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించిన తర్వాత కూడా ఆ పోలింగ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. పోలింగ్ కూడా ఆ ప్రశాంత వాతావరణంలో కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. ఈవీఎంలు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ భోజనం చేసిన తర్వాత కూడా వీళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లోకి బస్సుల ద్వారా కూడా భద్రతా మధ్య కూడా వీళ్ళందరినీ కూడా అక్కడికి తరలిస్తారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న క్రమంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆశా వర్కర్లతో పాటు మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన 283 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 283 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఈవీఎం బాక్స్ కానీ బ్యాలెట్స్ ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనూ కూడా ఇక్కడికి తీసుకొని వెళ్ళడానికి కూడా వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కానీ వాళ్ళందరికీ సంబంధించిన డ్యూటీలు కూడా అలాట్ చేశారు. ఆ డ్యూటీల ప్రకారం కూడా ఆ సామాగ్రి మొత్తం తీసుకొని కూడా వీళ్ళందరూ కూడా సాయంత్రం 3-4 గంటల ప్రాంతం కూడా వీళ్ళందరూ కూడా అయితే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు కూడా 18% పడుతుంది. ఇది మొత్తం నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి పూజ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.